హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3 Seasons లైఫ్. మనం డ్యామ్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఒక బిల్డింగ్ కనబడుతుంది కదా, ఆ బిల్డింగ్ డ్యామ్ కన్స్ట్రక్షన్ అప్పుడు యూజ్ చేసింది. రామారావు గారు ఈ ఫౌండేషన్ స్టోన్ వేయడము, ఓపెన్ చేయడము చేశారు. ఇది ఆ శిలాఫలకం ఎవరో ఎరగొట్టేశారు, కానీ ఇది 80s లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. బిట్వీన్ 90s లో ఓపెన్ అయిపోయింది. ఈ రిజర్వాయర్ చాలా పెద్ద రిజర్వాయర్, వాటర్ రిజర్వాయర్ కింద ఉంది. చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇదే శిలాఫలకం. అప్పుడు ఎన్టీ రామారావు స్వర్గీయ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడే శిలాఫలకాన్ని ఇనాగ్రేట్ చేసి డ్యామ్ లోపలికి ఇలాగా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. డ్యామ్ రిజర్వాయర్ యువతల పక్క ఉంది. అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని యువతల పక్క ఉన్నాయి. మాడుగులు, కోడూరు అట్లకి అగ్రికల్చర్ ల్యాండ్స్ కావాల్సిన వాటర్ అంతా ఇక్కడి నుంచే సప్లై అవుతుంది. ప్రెసెంట్ ఈ డ్యామ్ ఆపరేషన్ లో లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది డ్యామ్ తాలూకా ఎన్టీఆర్ రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ డ్యామ్ తాలూకా కట్టమించి నడుస్తున్నాం. ఇక్కడ నుంచి వెహికల్స్ అవి కూడా వెళ్తుంటాయి పక్క గ్రామాలకి. అయితే ఇప్పుడు డ్యామ్ లొకేషన్ వచ్చేసి ఉత్తరాన దేవపురం కొండలు, పడమరన మిథిల గరికబంద కొండలు, తూర్పున మాడుగుల కోడూరు మాడుగుల గ్రామం తాలూకా పొలాలు, దక్షిణాన తాటిపర్తి కాశీపురం గ్రామాలు. ఈ అన్నిటి మధ్యన ఈ ఇటు పక్క చూసారా, ఇది డ్యామ్. ఈ డ్యామ్ మధ్యలో చూసారా ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంది. ఇది ఎంత డెప్త్ ఉంటుందో తెలుసా మీకు? సుమారుగా 2 తాడి చెట్ల లోతంత ఈ వాటర్ ఉంటుంది ఇందులోని. ఇక్కడ విపరీతమైన ఫిషింగ్ చేసుకోవచ్చు, కాకపోతే చాలా డేంజరస్ ఫిషింగ్ ఇక్కడ. ఎందుకంటే ఈ లోపలికి వెళ్ళిన వలలన్నీ చిక్కుపడిపోతాయి అడుగున. అప్పుడు రిజర్వాయర్ కట్టేటప్పుడు క్లియర్ చేయలేదు. సో ఫిషింగ్ చేసుకుంటే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సీనరీ అంతా చాలా బాగుంటది. రండి డ్యామ్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఎందుకెళ్ళి కరెక్ట్గా దిగాలి, ఎందుకంటే ఇక్కడ ఏ చిన్న ప్రమాదం అయినా సరే చాలా పెద్ద రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా దిగాలి. ఆల్మోస్ట్ డ్యామ్ తర్వాత మొలిచేసింది ఇందులోనే. ఇక్కడ ఫిషింగ్ బోట్లు అవి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ లోకల్స్ ఫిషింగ్ చేస్తుంటారు. అగో ఇప్పుడే ఒక బోట్ లోపలికి వెళ్తుంది. చేపల కోసం పట్టడానికి ఉపయోగించే బోట్లు. ఈ బోట్ కొంచెం పాడైంది, కానీ అక్కడ ఫైబర్ బోట్లు అవి ఉన్నాయి. అవి చేపల పిల్లలు వదలడానికి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన అది. అదో అక్కడ లోపల కనబడుతుంది కదా ఒక బోట్. అయినా ఇప్పుడు అక్కడ ఫిషింగ్ చేస్తున్నాడు ఆల్రెడీ లోపల. సో ఇక్కడ మాత్రం ఇది, కానీ బీ కాషియస్. ఎవరు వచ్చినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా డేంజరస్ ప్లేస్ ఇది. చూసి ఆనందించండి, కానీ ఇందులో దిగి ఈతలు కొడతా ఉంటే మాత్రం మంచిది కాదు, సజెసిబుల్ కాదు. పిల్లలు వచ్చినప్పుడు ఎవరు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్.